రియల్ ఎస్టేట్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయినా ఇంకా మోసాలు జరుగుతున్నాయి. వీటికి రీజన్స్ ఏంటి? ఎందుకు ఇంకా రియల్ ఎస్టేట్ లో మోసాలు జరుగుతున్నాయి? ఎవరిది తప్పంటారు? అండ్ ఎస్పెషల్లీ ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పి కూడా జనాల్ని మోసం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేవి మనం అసలు తీసుకోవచ్చు? దీనిలో నేను బయర్స్ని కూడా తప్పు పడతానండి. ఏది కూడా ఈ ప్రపంచంలో తక్కువ రేటుకి వస్తుందంటే పరిగెత్తుకొని వెళ్ళి కొనొద్దు. గ్రీడ్ అనేది ఉండకూడదు. సో ఎవరో ఒకరు నేను ఇట్లా ఈ ప్లేస్లో అపార్ట్మెంట్ కడుతున్నాను, మీరు ప్రీ లాంచ్లో నాకు ఒక 50 లక్షలు ఇవ్వండి, మేము అంటే ₹1,00,00,000 ఉండే దగ్గర 50 లక్షలు ఇవ్వండి, మేము ఫ్లాట్ ఇస్తాము అని అన్నారనుకోండి, మీరు డ్యూ డెలిజెన్స్ చేయకుండా వెళ్ళేసి గుడ్డిగా నమ్మి ఆయనకి 50 లక్షలు చేతిలో పెట్టకూడదు. అసలు వాళ్ళ ల్యాండ్ కొన్నారా, వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్నాయా, వాళ్ళ ప్రాజెక్ట్ చేస్తున్నారా, పర్మిషన్ చేస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు, వాళ్ళ ఆర్కిటెక్ట్తో మాట్లాడారా, వెండర్స్తో మాట్లాడారా, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకి లోన్స్ ఉన్నాయా, వాళ్ళు అసలు ఇంతకుముందు వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చేసుకున్నారా, ఈ డేటా అంతా మీరు వెరిఫై చేసుకుంటే మీకు తెలిసిపోతుంది కొనాలా వద్దా అన్నప్పుడు. మీకు సస్పీషియస్గా ఉన్నప్పుడు మీరు కొనకండి. నలుగురిని అడగండి. మీరు ఫోరమ్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం రెప్యూటెడ్ బిల్డర్స్ ఎవరన్నా మనకి ఇస్తున్నారు అంటే అది కూడా రెరా తర్వాత వెళ్ళి కొనడం మంచిది. ఇప్పుడు ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక బిల్డింగ్ పర్మిషన్ రాకముందు దెర్ ఈస్ ఎ ప్రొసీజర్. ఎన్విరాన్మెంటల్, ఫైర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత హెచ్ఎండిఏ ఫీ లెటర్ వస్తుంది, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వస్తుంది, దాని తర్వాత రెరా వస్తుంది. సో డిటిసిపి ప్లాట్లైనా, హెచ్ఎండిఏ ప్లాట్లైనా ఆర్ ఫ్లాట్స్ అయినా రెరా వచ్చాక కొంటే మంచిది. పర్మిషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు 100% పేమెంట్ ఆప్షన్ కట్టుకుంటే మంచిది.